ఏపీ సెట్‌కి అయితే అప్లై చేశానండి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు ఒక వీడియో అయితే పెట్టానండి. ఏపీ సెట్‌కి అయితే అప్లై చేయండి. పీజీ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎలిజిబులేనండి ఏపీ సెట్‌కి అని చెప్పేసి మీకైతే వీడియో కూడా చేశానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వీడియోలోకైతే వెళ్ళే ముందు నేను ఒక 2 మాటలైతే చెప్తానండి. ఏంటంటే దయచేసి ఎవరైతే మిమ్మల్ని మోటివేట్ చేయకోకుండా డీమోటివేట్ చేస్తారో, అలాగే మిమ్మల్ని మానసికంగా బాధపెట్టి అలా ఉంటారో అలాంటి వాళ్ళకి దయచేసి దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళు మీకు కాల్ చేసిన వాళ్ళ నెంబర్లు అయితే మీరు బ్లాక్ లిస్ట్లో అయితే పెట్టేయండి. నెక్స్ట్ అలాంటి వాళ్ళతో మాట్లాడకపోవడమే బెటర్ అండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాకు వచ్చిన కామెంట్కి నేను చెప్తాను అనమాట. సిస్టర్, నీకు ఒక అక్క అయితే ఉంది, నీకు ఎటువంటి బాధ వచ్చినా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యి, నీకైతే నిన్నైతే మోటివేట్ చేస్తానన్నమాట. నువ్వైతే ఎప్పుడు కూడా బాధపడకు. ఫ్రెండ్స్, ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండి ఇద్దరు జాబ్కి ట్రై చేసినప్పుడు ఒకరికి జాబ్ వచ్చి ఇంకొకరికి జాబ్ రాకపోతే కనుక అదర్ పర్సన్ ఏం చేయాలంటే తిన్ని ఎంకరేజ్ చేయాలి. ఏంటంటే నీకు ఈసారి మిస్ అయ్యావు కదా, నెక్స్ట్ టైం ట్రై చేయి, నీకు జాబ్ వస్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయిని ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని నాకు జాబ్ వచ్చింది నీకు రాలేదని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యలే మీరు మటుకు బిహేవ్ చేయకూడదు అనమాట. దయచేసి అందరికీ చెప్తున్నానండి. అందరూ చదువుతారండి, అందరూ సమానంగా చదువుతారు. కాకపోతే అందరూ ఐక్యూ ఒకలా ఉండదు. మనకు ఆల్రెడీ సైకాలజీ చదువుకున్నాం కదండి. సైకాలజీలో మనకైతే ఇంటెలిజెన్స్ సంబంధించి మనకి లెసన్ అనేది ఉంటుంది, మనకు తెలుసు అందరికీ కూడా. సో ఏంటంటే ఒకళ్ళ ఐక్యూ ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళ ఐక్యూ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. సో ఆ పర్పస్ కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అదర్ పర్సన్కి జాబ్ రాని ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏంటంటే అది చూసుకోవాలి. సో అలా చూడకుండా మనం ఏంటంటే ఎదుటి వ్యక్తులను అయితే బాధపడకూడదు, బాధపడేలాగా మనం మాట్లాడకూడదు అనమాట. ఏంటంటే జీవితం అనేది చాలా విలువైంది, ఒకసారి దాన్ని కోల్పోతే ఇంక మళ్ళీ తిరిగి రాదు. సో దయచేసి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ వల్ల ఒకరు పడకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరు కూడా బాధపడుకోకుండా చూసుకోండి. అదొక్కటేనండి నేను చెప్పేది. నేను ఆ అమ్మాయి పేరు కానీ ఏమీ కూడా నేను రివీల్ చేయట్లేదు అనమాట. జస్ట్ మామూలుగా చెప్తున్నాను. అంటే వేరే వాళ్ళకు కూడా ఏమన్నా అలాగా బాధపడకుండా ఉండాలి, అలాగా మీరు చేయకుండా ఉంటారు ఎవరైనా సరే అనే ఉద్దేశంతో నేను ఈ మాట అయితే చెప్తున్నానండి. అసలు ఈ ఏపీ సెట్ అంటే ఏంటి, నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశానండి. మనకి ఏపీ సెట్కి ఆంధ్ర యూనివర్సిటీ వారు అయితే నిర్వహిస్తున్నారు. ఏపీ సెట్ అయితే రాయండి అందరూని. చాలామంది బీఈడీ చేసి పీజీ కంప్లీట్ చేసేసారు. పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఏపీ సెట్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను నేను. ఒక వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగిందండి. మరి ఎంతమంది రెస్పాండ్ అయ్యి ఏపీ సెట్కి అప్లై చేశారనేది నాకు తెలీదు. అసలు ఈ ఏపీ సెట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం డిఎస్సి రాయడానికి మనకి టెట్ ఎలాగో ఎలిజిబిలిటీకి మనకి ఏంటంటే యూనివర్సిటీలో ఆర్ డిగ్రీ జిఎల్ ఇలా లెక్చరర్గా ఏదన్నా కనుక వెళ్ళాలన్నా, మనకైతే ఎగ్జామ్ రాయాలన్నా మనకైతే ఈ ఏపీ సెట్ అనేది ఎలిజిబుల్ అవ్వాలన్నమాట. మనం ఎలిజిబుల్ అవుతేనే మన ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది, అక్కడ లెక్చరర్కి వెళ్ళడానికి అయితే ఉంటుందండి. సో అందుకే నేను ఆ వీడియో పెట్టాను. చాలామంది పీజీ కంప్లీట్ చేసేసారు, ఎంఏ చేస్తారు చాలామంది. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అప్లై చేసుకుంటారని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియో పెట్టానండి. లాస్ట్ డేట్ కూడా చెప్పడం జరిగింది. అయితే మరి ఎవరెవరు అప్లై చేశారో తెలియదు. అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే నిన్నే అప్లై చేశానండి. మనకి ఏంటంటే ఇది మా ఫ్రెండ్స్ మేము పీజీ ఎవరైతే కంప్లీట్ చేసామో వాళ్ళందరం కూడా అప్లై చేసేసామండి. ఎలాగా మనకి ఇప్పుడు ఎంఏ బేస్డే మనం ఇప్పుడు డిఎస్సికి కూడా ప్రిపేర్ అవుతున్నాం కదా, ఇంచుమించు కొంచెం అదే సిలబస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కొంచెం ఆ ఏపీ సెట్కి కూడా మనకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మేమైతే అప్లై చేసాము. మనకేంటంటే ఇందులో ఏమేమి ఉన్నాయంటే మన మొబైల్ నెంబరు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేము, నెక్స్ట్ జెండరు, ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ మన కమ్యూనిటీ. అందుకే మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పట్టుకు వెళ్ళాలి. ఒకవేళ వెళ్తే కనుక మీకు నిన్నటితో లాస్ట్ డేట్ అయితే అయిపోయిందండి. కాకపోతే అంటే అప్లై చేశాను అని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. మీలో కనుక ఎవరన్నా అప్లై చేశారా అని చెప్పేసి. నెక్స్ట్ మనం ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఆ నెంబరు ఇలా అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. మనకి ఏంటంటే 10th క్లాస్లో మనకి పుట్టుమచ్చలో తీసుకుంటారు కదండి, అవి కూడా ఉన్నాయి ఇందులోని. నెక్స్ట్ మన అడ్రస్, మన డిస్ట్రిక్ట్, నెక్స్ట్ పిన్ కోడు, నెక్స్ట్ మన మండలు, స్టేటు, కంట్రీ, ఇవన్నీ కూడా మొత్తం అయితే ఇందులో ఉన్నాయండి, మన ఆధార్ కార్డ్ నెంబర్తో సహా. నెక్స్ట్ మన
మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే చేసామో అది గ్రాడ్యుయేషన్లో మనం చేసినది ఏంటి, మీరు తెలుగు చేశారా, సోషల్ చేశారా, మనకి బాటనీ చేశారా, జువాలజీ చేశారా, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఏదైతే అది ఇవన్నీ కూడా మనకి ఇయర్ ఆఫ్ పాసింగు, ఇవన్నీ కూడా ఎన్ని మార్క్స్కి మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇవన్నీ కూడా మనకైతే ఇందులో అయితే జరిగింది. నెక్స్ట్ అండి ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. మనకి దగ్గరలో ఉన్నది, మాది వెస్ట్ కాబట్టి పక్కన కృష్ణా, ఈస్ట్ గోదావరి, గుంటూరు, విశాఖపట్నం ఇవన్నీ కూడా నా సరౌండింగ్లో ఉన్న సెంటర్స్ అయితే పెట్టుకోవడం అయితే జరిగిందండి. ఇదేనండి మనకి ఏపీ సెట్కి సంబంధించి అనమాట. ఇదేంటంటే ఎగ్జామ్ ఎవరు నిర్వహిస్తారంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వారైతే నిర్వహిస్తారండి మన ఏపీ సెట్కి సంబంధించి. ఇవన్నీ కూడా తెలుసుకున్నాను, మనకి యూజ్ అవుతుందా ఇవన్నీ కూడా చూసుకున్నాను. అందుకే నేను అప్లై చేశానండి, యూజ్ అవుతుందని చెప్పేసి. మనకి అవకాశం ఉన్న ఏ ఒక్క దాన్నైనా సరే మనం యూస్ చేసుకోవాలన్నమాట. మనం పీజీ కంప్లీట్ చేసాము, ఇప్పుడు డిఎస్సి రాస్తున్నాము, అలాగే పీజీకి సంబంధించి ఈ యూనివర్సిటీకి సంబంధించి లెక్చరర్గా వెళ్ళడానికి అవిని మనం అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళడానికి వీటన్నిటికీ కూడా ఈ ఏపీ సెట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అందుకే అప్లై చేశానండి. మీలో ఎంతమంది అయితే అప్లై చేశారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.